ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాము. మనం నేర్చుకున్నటువంటి పాట, కుటుంబంలో నెమ్మది పొందాలంటే ఏం చేయాలి? కుటుంబంలో నెమ్మది పొందాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. నెమ్మది లేకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మొట్టమొదట మనం విశ్లేషించుకోవాలి. కుటుంబ యజమానులు వారి యొక్క నోట నుంచి వచ్చేటువంటి మాటలు వింటున్నప్పుడు ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏ యొక్క సమస్యలో మరి కుటుంబం ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. సమస్యలతో ఉన్నటువంటి కుటుంబాన్ని ఏమని మనం పిలుస్తామంటే నెమ్మది లేనటువంటి కుటుంబం. కనుక నెమ్మది లేకపోవడానికి గల కారణాలు ఏమిటి అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. అయితే ఈరోజు కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి మనం, లేకపోతే కుటుంబాలకు ఉన్నటువంటి మనము, సహజంగా ప్రతి కుటుంబంలో సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది అని దేవుడి ముందుగానే గమనించాడు. అసలు సమస్యకు కారణం ఏమిటి అనేది దేవుడే తెలియజేశాడు. దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ ఏంటి అనేది దేవుడే తెలియజేయటం అనేది జరిగింది. అంటే సమస్యకు కారణం చెప్పాడు, అలాగే ఆ సమస్య నుంచి పరిష్కార మార్గం కూడా దేవుడు ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం భాగాన్ని మనం చూద్దాం. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇది దేవుడు ఏం చెప్తున్నాడంటే, మేలు కలుగు మార్గము ఏది అని అడగాలి, అడిగి దానిలో నడుచుకోవాలి అని చెప్తున్నాడు. మేలు కలుగు మార్గము ఏది అని అడిగి దానిలో నడుచుకోవాలి. ఇంకా చెప్తున్నాడు, పురాతన మార్గములను విచారించి తెలుసుకోండి. ఇంకా మీకు చాలా మార్గాలు ఉంటాయి, వాటన్నిటి గురించి కూడా తెలుసుకోండి. ఇప్పుడు మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకుని అందులో నడుచుకోనండి అని. అంటే మేలు కలిగేది ఏదో అది మనిషిని తెలుసుకోమని దేవుడు అడుగుతున్నాడు, తెలుసుకోవాలి. కనుక ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఉన్నటువంటి మనం మేలు కలిగే మార్గం ఏమిటో తెలుసుకున్నామా, తెలుసుకోలేదా? తెలుసుకున్నాక కనుక ఇక్కడికి మనం వచ్చి, అంటే క్రీస్తు మార్గములో మేలుంది అనేది మనకి అర్థమైంది. అది గురించి మనం ఇక్కడికి రావడం అనేది జరిగింది. యేసు ప్రభువు కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు, భారం నెమ్మది లేకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రండి, నా యొద్దకు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పడం అనేది జరిగింది. కనుక ఈరోజు ఆ మార్గాన్ని విచారించి తెలుసుకున్నాము. ఇప్పుడు మేలు కలిగే మార్గం ఏదో తెలుసుకుని ఇక్కడికి మనం వచ్చాం. వచ్చిన తర్వాత కూడా నెమ్మది లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. క్రైస్తవులే పేరుకు, కానీ
క్రైస్తవులకు ఉన్న నెమ్మది అనేది కుటుంబంలో లేదు. మరి విచారించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఎందుకు నెమ్మది లేదు అనేది నెక్స్ట్ మనమే స్వయంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. నెమ్మది కలగకపోవడానికి గల కారణం, లేకపోతే మన శ్రమలకు గల కారణం, మన ఇబ్బందులకు గల కారణం, మన ఇరుకులకు గల కారణం ఆలోచన చేస్తే ప్రియమైన దేవులారా మనకి ఇట్టే అర్థమైపోతుంది. కనుక నెమ్మది కలిగి ఉండటానికి దేవుడు సూత్రం చెప్పాడు. నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటో చెప్పాడు. ఒకసారి నెమ్మది కలిగి ఉండాలంటే, లేకపోతే దేవుని యొక్క దీవెనలకు ఆశీర్వాదాలకు పాత్రలుగా ఉండాలంటే దేవుడు ఇశ్రాయేలుకి ఒక కట్టడ, ఒక నియమాన్ని చెప్పాడు. ఆ విషయానికి వెళ్ళి మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని యొక్క మాటను అనుసరించి, ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుంటే భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాన్నాడు. ఇక్కడ సమస్త జనులు ఎవరు అంటే ఇశ్రాయేలీలు కేవలం ఒక చిన్న జనాంగం, కానీ ఇశ్రాయేలీల కంటే ఎక్కువ జనాభా వివిధ తెగల వారు ఉన్నారు. అప్పటికే ఒక లిస్ట్ చెప్తాడు. వాళ్ళు ఎవరంటే హివీలు, హిత్తీలు, యోబిసీలు, అమోరీలు, గిల్గాలీలు, ఇంకా ఫిలిస్తీయులు, మోయాబీలు, ఇంకా ఎందరో ఉన్నారు. చాలా తెగలవారు ఉన్నారు భూమి మీద. కానీ ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు వారిలో ఒకరు అంతే. దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం. ఆలోచించేయండి, ఈరోజు క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారా? లోకంలో ఉన్నటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారా? లోకంలో ఉన్నటువంటి వారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారంగా చూస్తే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క జనాభా శాతం ఏంటి ఎంత తెలుసండి? కేవలం 2%. అదే ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఆలోచన చేస్తే ఎంత అంటే 11%, 11%. మిగిలినటువంటి వారు ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది కదా మనకి. మరి క్రైస్తవులు ప్రత్యేకింపబడినటువంటి వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, దేవుని ఆజ్ఞను కలిగినటువంటి వారు, దేవుని యొక్క గ్రంథాన్ని కలిగినటువంటి వారు. ఇశ్రాయేలు కూడా అంతే, ధర్మశాస్త్రం కలిగినటువంటి వారు. వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా నడిస్తే, ఆయన కట్టడలు అనుసరిస్తే భూమి మీద ఉన్నటువంటి జనమ అందరికంటే నిన్ను హెచ్చిస్తాను, సమస్త జనమ కంటే నిన్ను హెచ్చిస్తాను అన్నాడు. అంతేకాకుండా 2వ వచనం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి ప్రాప్తించునన్నాడు. దేవుని యొక్క మాట గనక వింటే దీవెనలన్నీ కూడా వచ్చి ప్రాప్తిస్తాయి. ఇప్పుడు కుటుంబంలో నెమ్మది వస్తుంది. ఎందుకంటే నెమ్మది లేకపోవడానికి గల కారణం ఆర్థిక సమస్య, ఇంకొకటి ఆరోగ్య సమస్య, ఇంకోటి తగాదులు ఉన్నాయి కదా, ఆస్తుల సమస్య, ఇంకా ఆహారపు సమస్య. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్నీ కూడా మనిషిని పట్టి పీడిస్తున్నాయి. ఆ సమస్య వల్లనే మనిషి నెమ్మది లేకున్నాడు.
అంటే కుటుంబంలో ఈ ఆర్థిక పరమైన విషయాల కంటే మానసికమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. మానసికమైనటువంటి సమస్యలు భార్య భర్తల మధ్య అవి బయటకు చెప్పుకోవాలన్నటువంటి సమస్యలు కూడా ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్నాయి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి నడిస్తే ఇశ్రాయేలు చెప్తున్న మాట, ఇది క్రైస్తవులు కాదు, ఇశ్రాయేలు చెప్తున్న మాట. ఈ దీవెనలన్నీ వచ్చి మీకు ప్రాప్తిస్తాయి అని చెప్తూ అంటూ ఉంటాడు కింద, నీవు పట్టణంలో దీవం పడతావు, పొలంలో దీవం పడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవం పడు, నీ గంపయు పిండి పిసుగు తొట్టెయు దీవం పడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవం పడతావు, బయటికి వెళ్ళినప్పుడు వెలపలికి వెళ్ళినప్పుడు దీవం పడతావు. ఏమండి, ఇక్కడ సుమారుగా 14వ వచనం వరకు కూడా అన్ని కూడా దీవెన వచనాలే ఉన్నాయి. కేవలం దీవెన వచనాల వరకే మనం చూస్తూ ఉంటాం. కొంతమంది క్రైస్తవ సేవకులు ఇవే చెప్తారు. కానీ మరొక కోణంలో చెప్పాడు చూడండి, 15వ వచనం చదవండి. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొన వలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అన్నాడు. శాపములు కూడా లిస్ట్ ఉందండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎందుకంటే ఇవన్నీ చదివితే మనకున్నటువంటి గంట టైము కూడా ఇక్కడే అయిపోతుంది. దీవెనలు 14 వచనం వరకు ఉంటే శాపాలు సుమారుగా కాదు 68 వచనాల్లో శాపాలే ఉన్నాయి. దీవెనల కంటే ఎక్కువ శాపాలే ఉన్నాయి ప్రియమైన దేవుడు. ఇక్కడ మనకు ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, వింటే దీవెన, వినకపోతే శాపం. దేవుని యొక్క మాట వింటే దీవెన, దేవుని యొక్క మాట వినకపోతే శాపం. శాపము మనల్ని వెంటాడితే మన కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? శాపానికి మనం గురవుతే మన కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? నెమ్మది ఉంటుందా? ఆహారం ఉన్న నెమ్మది ఉంటుంది. ఈరోజు చిత్రం ఏంటి చెప్పంటారా? చాలా మంది అనుకుంటూ ఉంటారు, అలా చాలా భాగ్యవంతులండి అంటారు, వాళ్ళకి చాలా అంతస్తులు ఉన్నాయనేసి మాట్లాడుతూ ఉంటారు, ఆస్తులు ఉన్నాయని మాట్లాడుతూ ఉంటారు. సుమారుగా కోటేశ్వరులు అని చెప్తూ ఉంటారు. కానీ మనకు తెలియని విషయం ఏంటి తెలుసండి? కోట్ల ఆస్తులున్నా, బండెడు బంగారం ఉన్నా, ఇంటి నిండా డబ్బున్నా, ఆ కుటుంబంలో నెమ్మది మాత్రం ఉండదు. మర్చిపోకండి, నెమ్మది లేదు. నేను ఒక వ్యక్తిని గురించి చదివినప్పుడు విన్నప్పుడు చాలా బాధేస్తుంది. సుమారుగా అతనంతా ఆస్తిపరుడు ఇంకెవరు ఉండరు. ఎప్పుడు ఫ్లైట్ లో తిరుగుతూ ఉంటాడు, ఆయన విదేశాలు వెళ్తూ ఉంటాడు. వస్తున్నటువంటి ఒక పెద్ద వ్యక్తి, టీవీల్లో కూడా అనేక మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చి వ్యాపార రంగంలో ఎలాగ అభివృద్ధి చేసుకోవాలో చెప్పినటువంటి ఒక పారిశ్రామికవేత్త గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, కావలసినటువంటి బలగం ఉంది, సెక్యూరిటీ ఉంది. కానీ అతను తినడానికి మాత్రం దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? డాక్టర్లు సూచించారు, తనకున్నటువంటి వ్యాధిని బట్టి కేవలం నూకలతో చేయబడినటువంటి జావ మాత్రమే నీ బ్రతుకు దినముల్లో తినాలని చెప్పారట. ఎవరు? డాక్టర్లు. ఏంటి? పేదవాడు మంచి బిర్యానీ తింటాడు, ఏమండి, అన్ని అనుభవిస్తూ ఉంటాడు. కానీ అంత సంపాదించాడు. చాలా మంది ఈరోజు ఒక సూత్రం ఉంది కదా, ఒక సామెత ఉంది కదా, కోటి విద్యలు దొరికట
జానుడి పట్ట కోసమే, కూటి కొరకు అంటారు, కోటి విద్యలు. మరి ఆ కూటి కొరకైనటువంటి అది కూడా అనుభవించకపోతే, అంత ఆస్తి ఉండి తన జీవితంలో ఏం పోగొట్టుకోవడం తెలుసండి? సుఖాన్ని పోగొట్టుకున్నట్లయితే ఆ యొక్క రుచిని అనుభవించేటువంటి ఆ ప్రాప్తిని పోగొట్టుకున్నాడు. ఆలోచించేది పెద్ద పెద్ద గృహాల్లో, డబ్బున్న గృహాల్లో కూడా ఏమి లేదు తెలుసండి? నెమ్మది లేదండి, నెమ్మది లేదు. వ్యాపార రీత్యా వారికి ఉన్నటువంటి ఎన్ని సమస్యలు అంటే ఎన్నో సమస్యలు. మనం అనుకుంటున్నాం బాగుంటారు అనుకుంటాం, కాదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి తప్ప ఏదో విలాసవంతంగా బ్రతుకుతున్నారనేటువంటి మాట తప్ప మానసికంగా మాత్రం వారు దృఢంగా లేరు. మరి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండవలసినటువంటి వారు ఒకరున్నారు. ఎవరంటే వాళ్ళే దేవుని పిల్లలు, దేవుని నమ్మినటువంటి వారు. అంటే అన్నిటికీ సిద్ధపడిపోయారు. క్రైస్తవుడైతేనే అన్నిటికీ సిద్ధపడిపోయాడు. పౌలు అంటాడు, నాకేమేమి లాభకరమై ఉన్నావో వాటన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకుంటున్నా అన్నాడు. ఆయన కూడా భోజనం చేశాడు, ఆయన నిద్రపోయాడు, ఆయన ఒక ఇంట్లో నివసించాడు, సమృద్ధి కలిగి ఉన్నాడు. కానీ అవే జీవితం అని బ్రతకలేదు, అవే జీవితం అని బ్రతకలేదు. ఈరోజు సమాజం ఏంటంటే ఇదే జీవితం అని కేవలం సమాజంలో ఉన్నటువంటి విలువలు, విశ్వసనీయతలు ఇవి మర్చిపోయి ఇక ధనమే శాశ్వతం అనుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. అప్పుడు వస్తుందండి ఏంటంటే కీడు. కీడు వస్తుందండి బైబిల్లో. నేను చెప్పిన మాట కాదు, ఒకసారి చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఆ మాట చదవండి, 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అంటే కీడుకు మూలమట ఏది? ఆపేక్ష. ధనము కలిగి ఉండటం కాదండి, మర్చిపోకండి. ధనమే ధ్యాసగా ఉన్నటువంటి వారు, ఏదో సంపాదించేసేయాలి, ఏదో కూడగట్టేయాలి, ఏదో అదే జీవితం అనుకున్నటువంటి వారి గురించి ఇక్కడ చెప్తున్నాడు. ధనము కలిగి ఉండటం గురించి, కలిగి ఉన్న వారి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. దేవుడిస్తే మనము ధనము కలిగి ఉండటం మంచిదే, కానీ అపేక్ష అన్నాడు, అపేక్ష, కోరిక, ఇక ధనం మీదే ధ్యాస, అది కీడుకు మూలమట. సమస్తమైన కీడుకు మూలము. ఇంకా చూడండి, కిందకి చదవండి. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమను తామే పొడుచుకునేరి అంటారండి. ఇప్పుడు పొడుచుకుంటే నెమ్మదా? కుటుంబంలో తమను తామే పొడుచుకుంటే నెమ్మదంటారా? కీడుకు గురవుతే కుటుంబంలో నెమ్మదంటారా? కనుక మనకు ఒక కారణం అర్థమైంది. కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి కారణం మనకు అర్థమైంది. ఒకటి, దేవుని యొక్క ఆజ్ఞను విస్మరించటం వల్ల శాపాలకు వచ్చేస్తున్నాం, శాపాలకు గురైపోతున్నాం. 2, ధనమే అపేక్షగా, ధనాపేక్ష, ధనాన్నే ఏం చేస్తున్నాం? కావాలని కోరుకుంటూ దానిపై ధ్యాస నిలిపితే అప్పుడు కూడా కుటుంబంలో ఏమొస్తుంది తెలుసండి? కీడు, మేలు కాదు. కనుక ప్రియమైన దేవులారా, ఇంకా దేవుడు చెప్పినటువంటి మాట మరొకసారి చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఒక చక్కని మాట మనం చూస్తాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చూడండి. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒకసారి.
29వ వచనం, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి లెక్క పెట్టండి. శ్రమ, దుఃఖము, జగడములు అంటే గొడవలు, చింత, హేతువు లేని గాయములు అంటే ఎవరు కొట్టారో తెలియదు. నెక్స్ట్ మంద దృష్టి. మరి జవాబిస్తున్నాడు, కింద చదవండి. ద్రాక్షారసముతో ప్రొద్దు పుచ్చుకొని వారికే కదా, అంటే ఇంకా లేవలేదు, లేవంగానే ఏం కావాలనుకుంటున్నాడంట. ఇక్కడ ద్రాక్షారసం అంటే అర్థం ఏంటంటే మద్యము. తర్వాత కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువారికే కదా అన్నాడు. ఇది కూడా ఆలోచన చేస్తే ఇది మనకు తెలియదు, ఎందుకంటే మనకు అలవాటు లేదు కాబట్టి. కలిపిన ద్రాక్షారసం ఏంటో ఇశ్రాయేలు కాలంలోకి వెళ్ళి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతల్లాడు చుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము. ఎందుకంటే ఈ పైన ఉన్నటువంటి 6 ప్రశ్నలకు కారణం ఏంటంటే ఈ ద్రాక్షారసం అన్నాడు. దీన్నే మద్యం అని, వైన్ అని ఇంగ్లీష్ లో బైబిల్లో మనకు కనిపిస్తుంది. వైన్ అనేటువంటి పదం రాశారు. దీనిని చూడకూడదు, దీని వైపు చూడొద్దు అన్నాడండి. అలా కనిపిస్తుంది, చూడకు. అదేంటంటే నిన్ను ఆకర్షించేస్తుంది, నిన్ను పట్టేసుకుంటది, కనుక దాని వైపు చూడకు. ఎందుకంటే అది చూసావా నీకేమొస్తుంది? శ్రమ, దుఃఖము, జగడములు, చింత, హేతువులేని గాయములు, మంద దృష్టి వస్తుంది అని చెప్పాడు. మరి దీనివల్ల ఇంకా చూడండి కింద ఏమంటాడు, అది పిమ్మటది సర్పం వలె కరుచును. ఏంటి? ద్రాక్షరసము సర్పం వలె కరుస్తుందా? కరుస్తుంది అన్నాడు. తర్వాత కట్ల పాము వలె కాటు వేయనన్నాడు. విపరీతమైనవి నీ కన్నులకు కనబడను, నువ్వు వెర్రి మాటలు పలుకుదువు, నువ్వు నడి సముద్రమున పండుకొని వారి వలె నుండువు, వాడకు ఈ చివరి పండుకొని వారి వలె ఉండు అన్నాడండి. ప్రేమ ఆలోచించండి. శ్రమలకు ఈరోజు కుటుంబాలు బానిసైపోతున్నాయి. నిజంగానండి, కుటుంబం చెంతకి వెళ్తే రిపోర్ట్ ఇదే ఏంటంటే దీనికి కూడా సొల్యూషన్ చాలా ఈజీ అండి. ఈ యొక్క కారణానికి సొల్యూషన్ అంటే విడుదల, లేకపోతే ఆ ప్రాబ్లం నుంచి విముక్తి పొందడానికి సులభమైనటువంటి కారణం అంటే సులభమైన పద్ధతి ఉంది. దాన్ని ఈరోజు సమాజం ఆలోచిస్తుందంటే ఆలోచించట్లేదండి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, దీని గురించి ఆలోచిస్తున్నారు. ఈ యొక్క ప్రాబ్లం నుంచి విముక్తి పొందడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. కొందరైతే లోకం దగ్గరికి వెళ్ళిపోయిన క్రైస్తవులుగా ఉండే లోకం దగ్గరికి దేనికోసం, తాడు కోసమో, రక్షణ కోసమో, లేకపోతే ఇంకోటి తాయితీ కోసమో వాళ్ళు ఏదైనా చేస్తే దీని నుంచి విముక్తి పొందేస్తారు అనేటువంటి. అలా విముక్తి పొందితే కుటుంబంలో నెమ్మది, ఆ శ్రమ నుంచి, ఆ దుఃఖం నుంచి, ఆ బాధ నుంచి విడుదల పొందొచ్చినటువంటి ఆలోచనలకు వెళ్ళిపోయారు. కానీ బైబిల్ చెప్పినటువంటి సూత్రం అది కాదు. బైబిల్ చెప్పినటువంటి సూత్రం అది కాదు. ఈ విడుదల పొందడం కోసం, దీని నుంచి విముక్తి పొందడం కోసం బైబిల్ చెప్పింది ఏంటంటే అసలు దాని వైపే చూడొద్దని చెప్పింది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఏమన్నాడు? గిన్నెలో తలతల్లాడుచుండగను, ద్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. అంటే ఫస్ట్ మన కన్నులు తిప్పుకోవాలి, మన కన్నులు వాటి నుంచి తిప్పుకోవాలి. చూడండి, ఇంకా యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా చెప్తారు. చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా దీని గురించి కొన్ని విషయాలు చెప్తారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11వ వచనం.
మద్యం త్రాగులను వేకులు లేచి ద్రాక్షరసము తమ మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ అన్నాడండి. మర్చిపోకండి, ఎవరికి శ్రమ అంటే ఇంకా 22 చూడండి. ద్రాక్షరసం త్రాగుట్లో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యం కలుపుట్లో తెగువ గల వారికి శ్రమ అన్నాడు. అంటే శ్రమ ఎవరికో చెప్పాడు. ఇంకా చూడండి, యెషయా గ్రంథం ఇంకొక మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ నుంచి చదవండి. దప్పికొని వాళ్ళారా నీ వద్దకు రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకే ద్రాక్ష పాలన కొనుడి అన్నాడండి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు భయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అన్నాడండి. ఇక్కడ అంటున్నాడు, ఆహారము కాని దాని కోసం మీరేలా మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరుస్తారు? ఆహారము కానిదేది, ఆహారం అయినదేది అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. ఆహారము కానిది ఈరోజు ఆలోచన చేస్తే ఏదంటే ద్రాక్ష రసం అన్నాడు, దాన్నే వైన్ అన్నాడు. ఆహారం కాదు, ఆహారమైన దాని కోసం మీ కష్టార్జితం వ్యయపరచండి. మీరు కష్టిస్తున్నారు, మీ శ్రమ పెట్టుబడిగా పెడుతున్నారు, మీరు సంపాదిస్తున్నారు. సంపాదన దేనికోసం అంటే మీరు ఆహారం కోసం. మీ శరీరం సంతుష్టిగా ఉండాలి, శక్తితో నింపబడాలి. కనుక మీరు మరలా పని చేయాలంటే ఆహారము కాని దాని వరకు కష్టపడుతుంది. అంటే సంతుష్టిగా భోజనం చేయటం కోసం మీరు డబ్బులు ఇవ్వండి, రొక్కలు ఇవ్వండి అన్నాడు. కనుక ప్రియమైన ఇక్కడ ఆలోచన చేస్తే శ్రమకు కారణం మనకి ఇంకొకటి అర్థమైంది. ఒకటి, దేవుని యొక్క మాట వినకపోవటం. 2, ధనం అపేక్షగా ఉండటం. 3, మద్యపానం. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఉందండి, దాని గురించి కూడా మీకు తెలియజేస్తాం. మనం రోజు కూడా మెడిసిన్ తీసుకుంటాం. మెడిసిన్ ఏంటది? టాబ్లెట్. షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు టాబ్లెట్ వేయాలి. అది తగిన మోతాదు ఉంటుంది. వాళ్ళు చెప్తారు ఒక టాబ్లెట్ తీసుకోండి అని చెప్తారు, లేకపోతే ఉదయం సాయంత్రం వాడాలి అని చెప్తా ఉంటారు. నెక్స్ట్ బీపీ కూడా టాబ్లెట్ ఉంటుంది, ఎందుకంటే అది వ్యాధికి మందు. వ్యాధికి మందది, అది కూడా మెడిసినే. మెడిసిన్ అంటారు కదా, మెడిసిన్ అంటారు. దీన్ని కూడా ద్రాక్షారసం కూడా మెడిసిన్. మీరు మర్చిపోకండి, ఈ ద్రాక్షారసము కూడా దేవుడు ముందే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మెడిసిన్గా ఇచ్చాడు. అంటే వ్యాధికి మందుకి ఇచ్చాడండి. కానీ ఇది విపరీతం అవటం వల్ల అదేమవుతుందంటే మద్యపానాసక్తులు. నీళ్లున్నాయా? నీళ్ళు తాగుతారు కదా, నీళ్ళు అధికంగా తాగేతాడు. అదేమంటాడంటే త్రాగుబోతు అంటారు. తిండి ఉంటుంది, మనం ఆహారం ఒక ప్లేట్ తింటాం, ఆ ప్లేట్ కంటే అధికంగా తినేస్తాడు అనుకోండి, అతను ఏమంటాడు? తిండిపోతు అంటారు. అర్థమవుతుందా? అంటే ఎక్కువ తాగేస్తే త్రాగుబోతు అంటారు, ఎక్కువ తినేస్తే తిండిపోతు అంటారు. అలాగే తిరిగిపోతు కూడా అంటారు. అంటే ఉండవలసినటువంటి చోట కుదురుగా ఉండకుండా ఇక రోజు అటు ఇటు తిరిగి వస్తాను అనుకోండి, తిరిగిపోతు కూడా అంటారు. అంటే మనకు ఒక లిమిట్ ఉంది, లిమిట్ను దాటితేనే ఆ పేర్లు వస్తున్నాయి. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఒక మాట మీరు ఆలోచిస్తే మీకు కొన్ని మరొక విషయం మీకు అర్థమవుతుంది. చూడండి, దేవుడు అసలు ఎందుకండి మద్యపానాన్ని పెట్టాడు? అది పెట్టకుండా ఉంటేనే కదా మనం తాకుండా ఉంటాం. అటువంటి ఆలోచన వస్తుంది కదా. దేవుడు ఏదైనా సరే మంచిగా ఆలోచించి పెడతాడండి. కానీ దాన్ని చెడుగా చేసింది ఎవరంటే మనుషులే. ఒకసారి చూడండి, 31వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనం చదవండి.
31:4 సామెతల గ్రంథం 31:4. ద్రాక్ష రసం త్రాగుట రాజులకు తగదు. ఇదేంటి? మామూలుగా మనం జ్యూస్ తాగుతాం కదా, గ్రేప్ జ్యూస్ అంటాం కదా, అది కాదు ఇది. అది అందరికీ తగ్గుతుంది, మనము తాగుతాం, అదే తాగుతాం. ఇంకా ద్రాక్ష రసం అంటే ఇక్కడ ఏమంటుంటే వైన్ అన్నాడు. వైన్ ఎవరికి కుదరదు? పరిపాలకులు, రాజులంటే ఒక దేశాన్ని పాలించే వాడికి కుదరదు. ఎందుకు? చూడండి, లెమియేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలో మరుతురు. త్రాగితే ఏమైపోతుందంట? కట్టడలు మర్చిపోతారు. వారికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోతారు. అంటే త్రాగితే మర్చిపోతారు, రూల్ మర్చిపోతారు అనేది బైబిల్ చెప్తుంది. ఇంకా కింద చదవండి. దీనులందరికీ కూడా అన్యాయం అయిపోతారు. చాలా మంది దీనులు అన్యాయం అయిపోతారు. త్రాగితే ఒక అధికారి తాగకూడదు, ఒక పరిపాలకుడు తాగకూడదు, ఎందుకంటే అన్యాయం అయిపోతారు. మరి ఎవరు తాగాలి? కింద చెప్తే చూడండి. ప్రాణము పోవుచున్న వారికి మద్యమునియుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసమునియుడి. వారు త్రాగి తమ పేదరికమును మారుతురు. ఇది మెడిసిన్ కదండి. ప్రాణం పోతున్నటువంటి వారికి ఏమివ్వాలట? మద్యం ఇవ్వాలట. బైబిల్ చెప్పింది. బ్రతికి రోజు దాన్ని త్రాగాలని చెప్పలేదు, ప్రాణం పోతున్నాం. నెక్స్ట్ మనోవ్యాకులం, మానసికమైన వ్యాధి అండి. అతడు అలా ఉంటే ఒక మెడిసిన్కి ఏమన్నాడండి? ఏది? ద్రాక్షరసం అన్నాడు. ఈరోజు మెడిసిన్గా లేదండి. ఈరోజు మద్యపాని అంటే త్రాగుబోతు అనేటువంటి పేరు ఈరోజు ఒక వ్యక్తికి రావడానికి గల కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి అంటే ఇంక అదే దానితోటే ప్రొద్దుపుచ్చుతున్నారంటే అర్థం ఏంటంటే లేవంగానది ఇక మధ్యలో కూడా ఇక పని లేదు, ఏమీ లేదు, తనకి ఇంకొక పని లేదు, ఏమీ లేదు, దానితోటే ఇంకా జీవితం అన్నట్లుగా జీవిస్తున్నారు. చివరికి ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి వారు మనం చూస్తున్నాం. ప్రేమైంది, చివరికి ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎందుకు? కేవలం ఒక మద్యం వలన. మద్యం ఏం చేసిందండి? ప్రాణహాని చేసేసింది. మద్యం ఒకరోజు అది ఒక మెడిసిన్, ప్రాణమును కాపాడడానికి దేవుడిచ్చాడు. అది మందు, మెడిసిన్. కానీ ఈరోజు ప్రాణహాని తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మద్యములో కూడా కల్తీలు, రకరకాలైనటువంటి అంటే వ్యాపార లాభం కోసం, అక్రమ సంపాదన కొరకు ఏమంటే రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి మద్యాన్ని తయారు చేస్తారు. కానీ దేవుడు దాన్ని తయారు చేశాడు, దాన్ని ఇచ్చాడు. ఒకరోజు ఇశ్రాయేలీయులకి అది ఒక వాడిక, వైన్ అనేది. వాళ్ళ యొక్క పండగలో లేకపోతే వారి కార్యక్రమాల్లో ద్రాక్షారసం అనేది వారికి వాడికగా ఉంది. తెలుసా? కానా విందులో ద్రాక్షారసం ఉంది. ద్రాక్షాలు బాగా ఎక్కువ పండే కాబట్టి ఇశ్రాయేలుకి వారి యొక్క ప్రతి విందులో కానీ ద్రాక్షారసమే వాడతారు. ఇంకొక సంగతి చెప్పమంటారు, యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు అంటే ఆయన మరణానికి అప్పగింప ముందు ఆయన ద్రాక్షారసమును ఎత్తుపట్టుకొని ఇది నా రక్తము అని చెప్పారు. రక్తము నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దీన్ని చేయండి అని చెప్పారు. దేవుడు ప్రతిదీ చేశాడు, ప్రతిదీ. కానీ దానికి ఒక కారణం ఉంది, దానికి ఒక కారణం చేశాడు. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించాలి. దాన్ని ఉపయోగించే రీతిగా ఉపయోగించకపోతే ప్రమాదం. ఈరోజు కుటుంబంలో ప్రమాదానికి తెచ్చుకుంటున్నారు, ఆరోగ్యానికి హాని తలపెట్టుకుంటున్నారు. దేనివల్ల అంటే మద్యం వలన. ఇప్పుడు హాని తలపెట్టుకోవటం వల్ల ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుందండి ఖర్చు? మద్యం తాగటం వల్ల ఒక ఆయనకి కాలు చెయ్య ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడు దానికి స్కానింగ్ చేయాలి, 7,000 స్కానింగ్. మరి వీళ్ళు రాకపోకలు మళ్ళా మెడిసిన్ 10,000. మరి 10,000తో ఆ కుటుంబం ఎంతకాలం పడుతుంది?
ఏమంటే 10,000 అతను ఒక్క చిన్న పొరపాటు వల్ల, అధిక మద్యం వల్ల ఏమైంది? 10,000 తను సంపాదించిందంతా, లేకపోతే తన తండ్రి సంపాదించిందో, లేకపోతే ఎవరొకరు సంపాదించిన సంపాదనే కదా ఇది. పోనీ అప్పు అయినా మళ్ళీ తీర్చాలి కదా. కనుక ప్రియమైన రోజు ఆరోగ్యానికి హాని తలపెట్టుకునేటువంటి కార్యక్రమాలు క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుతున్నారు, లోకం గురించి మాట్లాడుతున్నారు. క్రైస్తవ సమాజం కూడా చేస్తుంది. ఇప్పుడు ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదండి. కనుక ఈరోజు ఇదొక కారణం. ఏది కారణం అండి? మద్యం అనేది ఒకటి కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి కారణం. మరో కారణం నేను చూపించి నేను ముగిస్తాను, ఎందుకంటే సమయం అయింది కాబట్టి ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం చూడండి. 57, 21 కూడా అదే సేమ్ ఉంటుంది. చదవండి లాస్ట్ వచనం. ఇంకొకరికి నెమ్మది ఉండదు. ఎవరికంటే దుష్టులు. దుష్టులు ఎవరంటే? దుష్టులకి నెమ్మది ఉండదు. దుష్టులు ఎవరు? ఒక వ్యక్తి గురించి దుష్టిని సంబంధి అన్నాడండి దేవుడు. ఎవరైనా? కయ్యేను దుష్టుని సంబంధి. దుష్టుడు ఎవరు? అపవాది. అపవాది అంటే సాతాను. సాతాను యొక్క అనుచరులుగా ఎవరైతే ఉన్నారో వారికి నెమ్మది ఉండదు. దేవుని నమ్మినటువంటి వారే, కానీ ఇప్పుడు సాతాను యొక్క అనుచరులుగా వెళ్ళిపోయారు. దేవుని నమ్మారు, కానీ ఇప్పుడు లోకంలో సాతాను వెంబడిస్తే నెమ్మది ఉండదని చెప్పాడు. చూడండి, యెహోవా సెలవిస్తున్నాడు, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. ఇంకా నెమ్మది లేకపోవడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయండి. దేవుని చిత్తమైతే మళ్ళా వారం మనం నేర్చుకుందాం, దేవుని చిత్తమైతే, లేకపోతే మరొక పాఠాన్ని నేర్చుకుందాం. ఇప్పుడు సొల్యూషన్ చెప్పాడు. ఒకసారి చూడండి, సొల్యూషన్ చెప్పాడు దేవుడు. నెమ్మది పొందకపోవడానికి కారణం ఏంటి చెప్పాడు, దానికి సొల్యూషన్ చెప్పాడు. ఒకసారి చూడండి, దేవుని యొక్క లేఖన గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 29వ వచనం చూడండి. త్వరగా ఆ మాటలు మనం చూద్దాం. 19 చదవండి. నా అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అన్నాడు. అంటే మానసికమైనటువంటి ఒత్తిడి. అంతరంగం అంటే ఏంటండి? మానసికమైనటువంటి ఒత్తిడితో ఉన్నటువంటి వారికి నీ గొప్ప ఆదరణ అంట. దేవుని యొక్క ఆదరణ ఏం చేస్తుందట చెప్పండి? ప్రాణమును ఏం చేస్తుందా? నెమ్మది కలుగజేస్తుందట. నువ్వు నెక్స్ట్ 119:50 చదవండి. మనకి నెమ్మది కలిగజేసేవి చెప్పాడు చూడండి ఒకసారి. 119 దావీదు కీర్తన 119వ అధ్యాయం 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. అది బాధలో నెమ్మది కలిగజేసేది చెప్పండి? దేవుని యొక్క వాక్యం. మెడిసిన్ తాగితే బాధపోద్ది అనుకోకండి, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే బాధపోద్ది అనుకోకండి. ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి ఏదో అంతరం తెచ్చుకున్నాము, లేకపోతే ఇది తెచ్చుకున్నాము, అది తెచ్చుకున్నాము అని చెప్తున్నారు క్రైస్తవులు కూడా. లేదు లేదు, నీకు నెమ్మది కలగాలంటే దేవుని యొక్క వాక్యం అంటండి. ఏమన్నాడు? అలా చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. అంటే వాక్యం బ్రతికిస్తుందా? అదేంటంటే మేము పని చేసుకుంటున్నాము,
మేము పని చేసుకుని మేము కష్టించినటువంటి కష్టంతో మేము బ్రతుకున్నామో వాక్యం ఏం బ్రతికిస్తుందనే సరిపోకండి. మనల్ని బ్రతికించేది దేవుని యొక్క వాక్యమే. ఎలా బ్రతికిస్తుందంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలో బ్రతుకు నేర్పిస్తుంది, బ్రతికే విధానం నేర్పించింది ఏది వాక్యం. అంతేకాకుండా ఈ లోకంలో కాకుండా నిత్యత్వంలో కూడా దేవునితో పాటు సదాకాలం ఉండడానికి కూడా ఈ వాక్యమే మనల్ని ఏం చేస్తుంది, నెమ్మది పరుస్తుందట. మరొక మాటను కూడా చూడండి, అదే 119, 165 వచ్చిన త్వరగా. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి, అది దేవుని యొక్క వాక్యాన్ని ఆయన కట్టడలను ప్రేమించే వారికి ఏం చేస్తారు, ఎంతో నెమ్మది కలిగజేస్తుంది. ఎంతో నెమ్మది దేవుని యొక్క వాక్యం కలిగజేస్తుంది ప్రేమించే పిల్లరా. కనుక ఈరోజు నెమ్మది కలుగజేసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు. దేవుని సన్నిధిలో మనం ఉండటం వల్ల దేవుని ధర్మశాస్త్రం అన్నాడు ఇశ్రాయేలుకి అయితే ఆయన ధర్మశాస్త్రం. సామెతల గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 33 వచ్చిన ఇది కూడా చదవండి, చాలా బాగుంటుంది అన్నమాట. 1:33 నా ఉపదేశమును అంగీకరించేవాడు అది సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చిన భయము లేక, అది కీడు వచ్చినటువంటి భయం ఉండదు. ఎవరికి అంటే దేవుని యొక్క వాక్యం వినే వారికి, దేవుని యొక్క ఉపదేశం వినేటువంటి వారికి, దేవుని యొక్క మాటలు మనసును పెట్టేటువంటి వారికి అర్థమైపోతుంది. సమస్తం అర్థమైపోతుంది. ఏది కీడు ఏది మేలు అర్థమైపోతుంది. ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు అర్థమైపోతుంది. కుటుంబంలో ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదు అర్థమైపోతుంది. అన్ని దీంట్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ మాటలు వింటే మన బ్రతుకులు బాగుపడిపోతాయండి, బ్రతుకులు బాగుపడిపోతాయి. కనుక ప్రియమైన ఈరోజు కుటుంబంలో నెమ్మది లేకుండా కారణం ఏంటంటే మన కుటుంబంలో శ్రమకు కారణం, నెమ్మది లేకపోవడానికి కారణం మనమే. నిజమే. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగితే చాలా బాధిస్తుంది. ఏం చెప్పమంటారా? ఆయన చక్కగా మద్యం బాగా తాగే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అని తెలియలేదు. మరి ఒక వ్యక్తి వాళ్ళు ఒక గృహస్థులు పామును కొట్టమని వచ్చి అడిగితే ఆయన పామునే పట్టుకున్నాడు. పాముని పట్టుకుంటే ఏం చేసింది, కాటు వేసింది. కాటు వేయటం వల్ల ఏమవుంది, మరణించాడు. కాటు వేసిందన్న సంగతి అతను గుర్తించలేకపోయాడు. ఎందుకు? మద్యపానంలో ఉన్నట్టు గురించి అతను గుర్తించలేకపోయాడు. అయితే మద్యపానం తాగకపోతే అతను నాకు అనిపించింది అతను ఆ ప్రమాదం అని గుర్తించేవాడు, దాన్ని ముట్టుకోకుండా ఉండేవాడేమో. రెండోది ఇంకోటి సంగతి చెప్పమంటారా? ఇప్పుడు అతను చేసినటువంటి ఆ చిన్న పొరపాటు వలన మరో కుటుంబానికి 1,30,000 నష్టాన్ని వేశారు, నష్టం కలిగజేశారు. పేద కుటుంబం అంటే వారు చేసినటువంటి ఒక మంచి పని ఒకరు చేయాలని కోరుకుంటే అతను చేసినటువంటి ఒక చెడ్డ పని వల్ల, చిన్న పని వల్ల, చిన్న తప్పుదం వల్ల అతనికి నష్టం కలిగించుకున్నాడు. వారి యొక్క కుటుంబం ఈరోజు తండ్రి లేనటువంటి కుటుంబం అయిపోయింది, కుమారుడు కోల్పోయినటువంటి కుటుంబం అయిపోయింది, వారి రక్త సంబంధికులు తన సహోదరుని కోల్పోయినటువంటి కుటుంబంగా అయిపోయింది. అది అసలు తీర్చలేనటువంటి బాధ. రెండోది మరొకరికి వారి యొక్క కుటుంబం ద్వారా శ్రమను కూడా మిగిల్చారు. చాలా బాధ, చింత. కనుక ఈ చింత, ఎవరికి శ్రమ, ఎవరికి హేతువు లేని గాయములు ఏంటి అంటే మద్యపానం. దానివల్ల ప్రమాదం ఏర్పడుతుంది. కనుక ఈరోజు మన కుటుంబంలో నెమ్మది కలిగి ఉండాలంటే దేవుని యొక్క మాటలే శరణ్యం, దేవుని యొక్క వాక్యమే శరణ్యం. దేవుని దగ్గరే మనకి నెమ్మది దొరుకుతుంది, దేవుని సన్నిధిలోనే నెమ్మది దొరుకుతుంది. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం జీవిస్తే మనకు నెమ్మది కలుగుతుంది.
కనుక ఈరోజు నెమ్మది కలగకపోవడానికి కారణం ఏంటో మనం చూసాము, శ్రమలకు కారణం ఏంటో చూసాము. నెమ్మది కలగడానికి కారణం, నెమ్మది పొందాలంటే, దీవెనలు మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలో మనం చూసాం. మరి ఈ మాటలు ఆలోచించినటువంటి మనం మన జీవితాలు మనమే నిర్ణయం చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. ఎందుకంటే మన తప్పులు, మన అపరాధాలు మన చేతిలో ఉన్నవి. సరి చేసుకునేటువంటిది కూడా అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మరి దేవుని యొక్క మాటలు విని సరి చేసుకుంటామో, లేకపోతే దేవుని యొక్క మాటలు విన్నా మరి సరి చేసుకోకుండా ఉంటామో, అది మన మీద ఆధారపడి ఉంటుంది. దేవుడి మాటలు మన వెనుకల్లో ఆస్వాదించును గాక. ఆమేన్.